హాయ్ అండి అందరికీ. హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే దేవశయని ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఆ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఏకాదశి రోజున రాసుల వారీగా దాన ధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. తొలి ఏకాదశి రోజు అంటే జూలై 25 అంటే ఈ నెల 25వ తేదీన తొలి ఏకాదశి పండుగ రాబోతోంది. ఆ రోజున 12 రాసుల వారు కొన్ని పరిహారాలు చేయాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు విష్ణుమూర్తికి ఎర్రటి చందనం లేదా ఎర్రటి పువ్వులు సమర్పించాలి. ఆధ్యాత్మిక గ్రంథాలు అనగా రామాయణం, భగవద్గీత, భగవంతుని వంటి పుస్తకాలు బెల్లం దానం చేయడం వల్ల శుభం జరగడంతో పాటు జ్ఞానప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. తర్వాత రాశి వృషభ రాశి. తొలి ఏకాదశి రోజు ఈ రాశి వారు లక్ష్మీనారాయణ స్వామివారికి చందనం సమర్పించి తులసి దళాలతో పూజ చేయాలి. స్వామివారికి తెల్లటి పూలను సమర్పించాలి. స్వామివారికి పాయసం నైవేద్యంగా ఉంచాలి. ఈ రాశివారు నెయ్యి, పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. మిథున రాశి. ఈ రాశివారు తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజించి విష్ణువుకు సంబంధించిన దేవాలయాలు దర్శించాలి. పేదలకు అన్నదానం చేయాలి. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో పాటు ఆకుపచ్చని వస్తువులు దానం చేయాలి. ఇలా చేయడం వలన వీరికి జీవితంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు. తర్వాత రాశి కర్కాటక రాశి. లక్ష్మీనారాయణులను పూజించి పాలతో తయారు చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. పూజలో ముత్యం ఉంచితే చాలా మంచిది. దీపారాధనకు వెండి కుందులను ఉపయోగించండి. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి. ఈ రాశివారు బియ్యం, పాలు, పెరుగు దానం చేయండి. సింహరాశివారు. ఈ రాశివారు స్వామివారికి పసుపు రంగు స్వీట్లను సమర్పించండి. గోధుమలు దానం ఇవ్వడం వలన ఈ రాశివారికి విష్ణుమూర్తి వలన ఉద్యోగం, వ్యాపారం అభివృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు. కన్యారాశి. ఈ రాశివారు పంచామృతంతో స్వామివారిని అభిషేకం చేయాలి. పేదలకు ఆకుపచ్చని రంగు వస్తువులను అవసరమైన వారికి దానం చేయడం వలన మనశ్శాంతి లభిస్తుందని, పంటలు సమృద్ధిగా పండుతాయని చెబుతున్నారు. తులారాశి. ఈ రాశివారు విష్ణు సహస్రనామం చదవాలి లేదా వినాలి. సుగంధ ద్రవ్యాలు, ధనాన్ని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. వృశ్చిక రాశి. ఈ రాశివారు శ్రీహరి అనుగ్రహం కోసం విష్ణు ఆలయంలో పసుపు కొమ్ములను సమర్పించండి. ఎరుపు, పసుపు రంగు వస్తువులను దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. ధనుస్సు రాశి. ఈ రాశి వారు విష్ణుమూర్తి ఆశీస్సుల కోసం ఉపవాస దీక్షను పాటించి విష్ణు సంబంధ ఆలయాలను సందర్శించాలి. శనగపప్పు, బెల్లం దానం చేయడం వలన దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయని పండితులు చెబుతున్నారు. మకర రాశి. ఈ రాశివారు నారాయణుడి కృప కోసం స్వామివారికి చందనం సమర్పించాలి. స్వామివారికి షోడశోపచార పూజలు చేయాలి. స్వామివారికి శనగపిండితో చేసిన లడ్డూలు నైవేద్యంగా సమర్పించి దానం చేయాలి. ఇంకా శనగలు, పసుపు వస్త్రాలు దానం చేస్తే మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కుంభరాశి. ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభించాలంటే ఉపవాసం ఉండాలి. ఏకాదశి శనివారం రావడం వల్ల శని భగవానుడికి నువ్వులు, బెల్లం సమర్పించాలి. ఈ రాశివారు పేదలకు అన్నదానం చేయాలి. బ్రాహ్మణుడికి వస్త్రాలు, బియ్యం దానం చేయాలని పండితులు చెబుతున్నారు.